నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అనుకున్నట్టే అయింది. పాకిస్తాన్ మళ్ళీ ఇంకొక సీక్రెట్ డాక్యుమెంట్ని లీక్ చేసింది లేదా రిలీజ్ చేసింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే భారతదేశాన్ని తప్పుదోవ పట్టించి తమ దగ్గర స్టాక్స్ లేవని ఒక ప్రచారం చేసుకోవటానికో, తమ దగ్గర స్టాక్స్ లేకపోయినా సరే, తమ ప్రిపేర్నెస్ లేకపోయినా సరే భారతదేశం అనవసరంగా మా మీద యుద్ధానికి దిగుతోందని ప్రపంచంలో మిగిలిన 196 దేశాలకు చెప్పుకోవటానికో, ఆ టెర్రరిస్టు గుంపు, దాని దేశం అనే కన్నా టెర్రరిస్ట్ గుంపు అంటే బెటర్, అది ఒక సీక్రెట్ డాక్యుమెంట్స్, కాన్ఫిడెన్షియల్. మళ్ళీ ఇది కూడా ఒక 2 కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఇప్పటిదాకా చూసాం, ఇది 3వది కాన్ఫిడెన్షియల్ అని మీకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎవడైనా కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి మెడలో ఇది తగిలించేసుకుని పలక తగిలించుకొని తిరగడు కదా, వీళ్ళు తిరుగుతారు. అంటే ఇది ఒక ఎత్తుగడ. యుద్ధంలో ఏంటంటే నైత్యానికి దిగటం అనే దాంట్లో వీళ్ళ దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఉగ్రవాదంతో పాటు ఎలా చండాలం చేయాలి, ఎంత దరిద్రం చేయాలి, ఎంత ఉరికి చేయాలి, వీళ్ళు ఇచ్చినందుకు ఎవరు ఇయ్యరు. అలా డిఫెన్స్ మినిస్టర్ కన్ఫెస్ చేశాడు. సరే, ఆయన విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఏంటంటే ఎవరికి రాశారు? మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, DGHO GS బ్రాంచ్, రావుల్పిండి. ఆయన రాశారనమాట. ఎవరు? కాషిఫ్ అబ్దుల్లా. ఎవరికి రాశారు? టు ఆల్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్. వీళ్ళతో దేశం మళ్ళీ వీళ్ళకో 4 రాష్ట్రాలు, మళ్ళీ వాళ్ళకి ఐజీలు. వాళ్ళకి రాశాడు. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ అండ్ గిల్గిత్ పాకిస్తాన్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ. వీళ్ళ భాగ్యానికి మొత్తం వీళ్ళకి 6 రీజియన్స్ ఉన్నాయి. 6 రీజియన్స్కి ఐజీలు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ యూనిఫామ్లు ఉంటాయి, కుట్టించాలి డబ్బులు దండగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచినీళ్ళకి పాలకి దిక్కు లేదు. వీళ్ళకి మళ్ళీ యూనిఫామ్లు, వాళ్ళకి షూస్, మళ్ళీ వాళ్ళకేమో ఆయిల్, ఇవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకుంటూ పోవాలన్నమాట. వాళ్ళు ఏం రాశారు? కాన్ఫిడెన్షియల్ లెటర్ రెడీనెస్ గురించి ఆయన రాశారు. స్టేట్స్ రెడీనెస్ గురించి రాస్తూ, ఇన్ లైట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫెసిలిటీస్ అండ్ ఎమర్జింగ్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్, దాని దృష్ట్యా ఆయన ఏం రాశారంటే, యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ డిఫెన్స్ కంటింజెన్సీ ఫ్రేమ్వర్క్ యు ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు ఐడెంటిఫై అండ్ సెక్యూర్ మొబిలైజేషన్ టూల్స్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, క్రెయిన్స్, అలాగే ఇంకా డంపర్స్, ఇంకా డీజిల్ అండ్ పెట్రోల్ స్టోరేజ్ యూనిట్స్, పవర్ జనరేషన్ అండ్ ఫ్యూయల్ మేకర్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్స్ అండ్ రేడియో నెట్వర్క్స్, అలాగే సివిలియన్ డ్రోన్స్ అండ్ సర్వీలెన్స్ టూల్స్ ఇఫ్ అవైలబుల్. అంటే వాళ్ళ దగ్గర లేవు, అవి సర్వీలెన్స్ టూల్స్ లేవు వాళ్ళ దగ్గర. మేము ఫలానాది మోసేసాము, ఇంకా మా దగ్గర లేవని చెప్పడం అనమాట. అండ్ హై కెపాసిటీ వాటర్ బోర్న్ సెట్స్ అండ్ ఫైర్ ఫైటరింగ్ ఎక్విప్మెంట్, వీటన్నిటికీ సంబంధించి రాస్తూ, అర్జెంటుగా మీరు ఫ్యూయల్ కట్టేలు చేసుకోండి, ఫ్యూయల్ కాస్ట్లు కట్టేలు చేసుకోండి, లేకపోతే మనం మునిగిపోతాం భారత్లో ఉన్న సరిహద్దు దగ్గర ఉన్న టెన్షన్స్ దృష్ట్యా అని. ఇక్కడ ఒక సందర్భం ఇంతకుముందే ప్రస్తావన చేసుకున్నాం మనం. ఏంటంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్కి అవతల పక్క పాకిస్తాన్, యువతల పక్క భారత్. మన వాళ్ళు ఏం చేస్తారు? 4-5 చోట్ల ఐడెంటిఫై చేసి, చాలా సెన్సిటివ్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి అక్కడ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకెళ్ళి పెట్టారు. వాళ్ళు కూడా మనం 1 పెడితే వాళ్ళు 4 పెట్టారు. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటే, ఈ పక్క నుంచి మన ఎయిర్ క్రాఫ్ట్ ఇలా గాల్లోకి ఇలా లేస్తుంది, చెక్కలు కొడుతుంటుంది. వాళ్ళకి టెన్షన్ ఏంటి? అది వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంది. బట్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళదు. అవతల నుంచి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ 4 లేస్తాయి. గాబరా ఎక్కువ కదా కొంచెం వాళ్ళకి. ఎందుకని మంచిదని 1కి 4 వేసుకొచ్చారు. దొరికితే భారత్ జవాన్లు నా సామరంగా వేసి పారేద్దాం అనే పద్ధతిలో వచ్చారు. భారతదేశం ఏం చేస్తుంది? భారత్ మిలిటరీ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ పైకి లేపుతుంది, గిర్రని తిరుగుతుంది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే వెళ్ళదు. అది దాడుతున్నట్టు ఇంప్రెషన్ ఇస్తుంది. వెంబడి వాళ్ళు ఎలర్ట్ అయ్యి వాళ్ళు లేపుతారు, వాళ్ళు గాల్లో చెక్కలు కొడుతుంటారు. అలా గంట సేపు వాళ్ళతోటి విన్యాసాలు చేయించిన తర్వాత భారత్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన ల్యాండ్ మీద ల్యాండ్ అవుతుంది, మన భూభాగం మీద. వాళ్ళు వెరిమొహాలు వేసుకొని ఆ 4 మళ్ళీ కింద దించుకుంటారు. భారత్ ఎత్తుగడ ఏంటంటే, ఎత్తుగడ ఇది జనరల్గా మిలిటరీ ఎత్తుగడలో భాగమే. అవతలవాడు బలహీనత మీద కొట్టడం. ఫస్ట్ ఏంటంటే యుద్ధంలో జరిగేది రక్తపాతం జరగదు, అవతలవాడు బలహీనత దెబ్బ కొట్టడం. సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం నివారించడానికి ఆధునిక యుద్ధాల్లో వాడుతున్నది వాడిని బలహీనపరచడం, అవతల శత్రువుని బలహీనపరచడం. లేకపోతే వాడి ఎత్తుగడలన్నీ మాయమైపోయేట్టు, అదృశ్యమైపోయేట్టు, లేకపోతే కాకెత్తుకుపోయేట్టు చేయడం. ఇప్పుడు అదే చేస్తుంది భారతదేశం. వాడి ఎయిర్ క్రాఫ్ట్స్ 4 తీసుకొచ్చాడు. రోజుకి అలా 8 సార్లు చేయిస్తారు. మహా అయితే ఇప్పుడు వాళ్ళకున్న ఫ్యూయల్ సామర్థ్యాన్ని బట్టి 80% ఆఫ్ దైర్ ఫ్యూయల్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్ అని చెప్పేసి వాళ్ళ పత్రిక డాన్ రాసింది, DAWN. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. సో ఇలా బార్డర్ వెంబడ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లన్నీ వాడేస్తారు. ఓ వారం రోజులకి వాటన్నింటినీ మళ్ళీ టిప్పర్కి కట్టుకొని వెనక్కి లాక్కెళ్ళారు. ఎందుకంటే వాటికి ఫ్యూయల్ ఉండదు.
పోనీ టిప్పర్లకు కట్టుకెళ్ళి లాక్కెళ్ళే టిప్పర్లకైనా ఫ్యూయల్ ఉంటుందంటే అది కూడా ఉండదు, అయ్యే మధ్యలోనే ఆగిపోతాయి. పోనీ అందులో ఏమన్నా సైన్యాన్ని తీసుకొద్దామంటే వాళ్ళకి దారి పొడుగుతో తిండి తిప్పలు ఉంటాయి, మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు సైన్యంలో చాలా కష్టపడి మంచిది. ఏమంటే ఒక జవాన్ ఏ దేశానికి చెందినవాడైనా సరే మనం గౌరవించాలి. వాడు ఆ దేశానికి పనిచేస్తున్నాడు, ఆ దేశ ప్రజల తరఫున పోరాడుతున్నాడు. మన జవాన్ అయినా పాకిస్తాన్ జవాన్ అయినా వాడికి కడుపు నిండా తిండి పెట్టి ఆరోగ్యవంతంగా ఉంచగలిగితేనే వాడు ఫైట్ చేయగలడు. వాడికి తిండి తిప్పలు కూడా పెట్టలేని పరిస్థితి. రోజుకి ఒక జవానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆహారం ఉంటుంది, ఆహారంలో 3వ వంతు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని పూజ్యులు పెద్దలు ఆయన కాషిఫ్ అబ్దుల్లా గారు, మేజర్ జనరల్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, వారు రావులపేట హెడ్ క్వార్టర్స్ నుంచి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, గిల్గిట్ పాకిస్తాన్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ. మనకి న్యూఢిల్లీ ఎలా క్యాపిటల్ రీజియనో వాళ్ళకి కూడా ఇస్లామాబాద్ క్యాపిటల్ రీజియన్. వీళ్ళందరికీ మళ్ళీ ఇన్ని టెరిటరీకి ఐజీలు ఉన్నారు. అంటే వీళ్ళకి కూడా వ్యవస్థ ఉందండి. కేవలం ఉగ్రవాద క్యాంపులు నడవటే కాకుండా యూనిఫామ్ వేసుకుని పనిచేసే పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అని ఇప్పుడు తెలిసింది బయట ప్రపంచానికి. జనరల్గా తెలియదు కదా, మనం కూడా ఉగ్రవాద దేశాల గురించి పెద్ద పట్టించుకోం, వాళ్ళకి ఎలాంటి వ్యవస్థ ఉంటే. వాళ్ళ క్యాంపులు, వాళ్ళ అనుబంధ సంఘాలు ఉంటారు, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హమాస్, ఐసిస్. హమాస్, ఐసిస్ అఫ్కోర్స్ బయట నుంచి వచ్చి పనిచేస్తున్నాయి అనుకోండి. ఇలా చిన్న చితక మొన్న దొరికిన ఆ టెరిటోరియల్ ఫ్రంట్ వాడు, ఇలాంటి బ్యాచ్, ఈ చిల్లర గ్రూపులు, వీళ్ళ గురించి తెలుస్తాయి. కానీ వాళ్ళకి కూడా పోలీస్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ అనే అంశం మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళ దేశంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళందరికీ రాసి అయ్యా మీరు మీ పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు తగ్గించుకోండి, ఫ్యూయల్ రిజర్వ్స్ చాలా కష్టంగా ఉందని డీటెయిల్డ్ లెటర్ రాశాడు ఆయన. ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్స్, ఆపరేషన్, అలాగే ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్స్, మ్యాపింగ్ అండ్ సర్వీలెన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ అసెట్స్, అంటే వైటల్ ఇన్స్టలేషన్స్. మన హెచ్పిసిఎల్ మీద దాడి చేద్దాం, అదే అప్పట్లో కాలిటిక్స్ దాడి చేద్దామని అప్పుడు వచ్చి మన దాడిలో మునిగిపోయింది చూసారా ఘాజీ అని, సబ్మెరైన్. ఇలాంటివి స్ట్రాటజిక్ యూనిట్స్ని ఐడెంటిఫై చేసుకోవటం. వాళ్ళకి ఉన్నాయిగా 130 న్యూక్లియర్ హెడ్స్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టామని మన అబ్బాసీ చెప్పాడు కదా. ఎవడైనా స్ట్రాటజిక్ లొకేషన్లో పెడతాడు. మీరు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి దానికి భిన్నంగా ఎక్కడ దాని వ్యతిరేకంగా తీసుకుని పెడితే మేము చేయలేం. కానీ ఎవడైనా అది చెప్పుకోరు, ఫలానా చోట ఉన్నాయంటే ఫలానా చోట మేము రహస్యంగా దాచిపెట్టాం, నా ఫలానా చోట ఎవడు చెప్పడు. అందువల్ల మీరేదో అది చెప్పి అంతర్జాతీయ సమాన్ని విస్మయానికి, విభ్రమానికి గురి చేశారనుకుంటున్నారేమో. మీరు ఎక్కడ పెట్టారో మా రాడార్ దగ్గర, మా టెక్నాలజీ అంతా మా దగ్గర ఉంది. కానీ మేము చెయ్యం, దాడి చెయ్యం. మీరు కవ్వింపుకు దిగితే అయిపోతుంది. ఇప్పుడు కవ్వింపుకు దిగారు, మీకు సినిమా చూపిస్తాడు మోడీ 70mm. మీరు ఇంతకుముందు ఐమాక్స్లోను మల్టీప్లెక్స్లోను చూడని సినిమా అయితే మీరు చూడబోతున్నారు. జనరల్ పూజ్యుల పెద్దలు జనరల్, మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా గారు, పాప ఆయనకి తాపత్రయం, ఆ దేశంలో పుట్టాడు పెరిగాడు కాబట్టి కాపాడుకోవాలని. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడండి ఆయన. మిలిటరీ ఆపరేషన్ డైరెక్టరేట్, అలాగే కంట్రోల్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్, డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ పర్చేజు. పైసలు ఉంటాయి కదా పర్చేస్ దాకా వెళ్ళేది. మన దగ్గర ఎవడు IMF ఎప్పుడు డబ్బులు ఇస్తాడా, ఎప్పుడు వెళ్ళి అవి కొనుక్కుందాం, ఈ కొనుక్కుందామా, పాలు బ్రెడ్ కూడా లేదు. పశువులకు గ్రాసం పెట్టండి, మనుషులకు కాస్త పాలు నీళ్ళు ఇవ్వండి. ముందర చూడండి, ఈ సీక్రెట్ డాక్యుమెంట్లో మనకు అర్థమవుతుంది అంటే ఈయన కాషిఫ్ అబ్దుల్లా మేజర్ జనరల్ రాసిన దాంట్లో, ఇలా 6 ఐజీలకు రాసిన దాంట్లో మనం పూర్తిగా ఎవాపరేట్ అయిపోయాం, ఆవిరైపోయాం. మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ లేవు. మీరు ఇష్టారాజ్యంగా పెట్రోల్ వెహికల్స్లో కూర్చొని విలాసంగా కూర్చొని డోర్లు తెరిచి ఆ పైన లైట్లు వేసి ఫ్యూయల్ తగలబెట్టమాకండి. ఫ్యూయల్ మనం వాడాల్సింది ఎయిర్ క్రాఫ్ట్స్కి, అలాగే యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, వీటికి వాడాలి. ఏమైనా వార్షిప్స్ ఉంటే వాటికి వాడాలి. సో వాటికి దాచుకోండి. ప్రతి ఒక్క పెట్రోల్ బొట్టు, ప్రతి ఒక్క డీజిల్ బొట్టు కూడా మనకు అవసరమే. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్స్కి ఫ్యూయల్ లేక నానా కష్టాలు పడుతున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లు కాషిఫ్ అబ్దుల్లా మేజర్ జనరల్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, రావులపిండి. సో ఇదండి వారి విజ్ఞాపన. మొత్తంగా 6 ఐజీలకు రాశాడు. పాకిస్తాన్ సినిమా కాలిపోయింది.